హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు చంద్ర టెక్నిక్స్ ఫర్ ఆల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను హ్యావెల్స్ మొమెంటా 750 వాట్స్ మిక్సర్ గ్రైండర్ని నేను అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను ఫ్రెండ్స్. సో ఇది మనకి ఆన్లైన్లో మనకు వచ్చేసరికి 3400 రూపీస్ మనకు లభిస్తుంది. ఇది నేను అమెజాన్లో 2900 రూపీస్కి నేను మొన్న అయిన సమ్మర్ సేల్స్లో నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ప్రొడక్ట్ రివ్యూస్ అవి చూసుకుని చాలా బాగుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇందులో మనం చూసుకుంటే కనుక మన ప్యాకేజ్ అయితే మనకి అమెజాన్ నుంచి అయితే మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి మనం క్విక్గా ఒకసారి అన్బాక్సింగ్ చేసి ఒకసారి లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటో మనం ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ ఇన్వాయిస్ అయితే మనకి దీనిలో పంపించారు ఫ్రెండ్స్, అది ఇక్కడ ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఈ బాక్స్ టాప్ మీద చూస్తే కనుక ఇది మనకి 3 జార్స్లో లభిస్తుంది. మంచి మోడల్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఓవర్లోడ్ ప్రొడక్షన్ కూడా ఉందని చెప్తున్నారు. ఇది 2 ఇయర్స్ వారంటీ అండ్ 5 ఇయర్స్ మోటార్ వారంటీతో కాపర్ వైండింగ్తో మనకి లభిస్తుంది అనమాట. అదేవిధంగా సైడ్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మోడల్ నెంబర్ రాశాడు, అదేవిధంగా మోడల్ నేమ్ రాశారు. ఇందులో మనకి 3 జార్స్తో లభిస్తుందని చెప్తున్నారు. దీని మీద మనకి 750 వాట్స్ అని చెప్పి రాశారు. అదేవిధంగా దీని ప్రైస్ చూపించారు. అదేవిధంగా దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హెవెల్స్ మిక్సర్ గ్రైండర్లో హోమ్ సర్వీస్ అనమాట. మన ఇంటికి వచ్చి వాళ్ళు రిపేర్ చేస్తారనమాట 24 అవర్స్లో వాళ్ళు కస్టమర్ కేర్ కాల్ చేస్తే. సో మిగతా సైట్స్ చూసుకుంటే జస్ట్ వాళ్ళ మిక్సర్ ఎలా ఉంటుంది ఏంటో చూపించారు తప్ప ఇంకేం స్పెసిఫికేషన్స్ అవి ఏం మెన్షన్ చేయలేదు. సో ఇది మనకి 3 జార్స్తో లభిస్తుంది. ఓవరాల్గా ఇది మనకి 500 ml 1 లీటర్ అండ్ 1.5 లీటర్స్ జార్స్తో మనకి ఇది లభిస్తాం. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి దీని లోపల కంటెంట్ ఎలా ఉందో, ప్యాకేజ్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది మనకి ప్యాకేజ్ ఎలా కనబడుతుంది అనమాట. ఒక సైడ్ ఏమో మనకి కంప్లీట్గా జార్స్ ఇచ్చారు, ఇంకో సైడ్ ఏమో మనకి ఈ గ్రైండర్ ఇచ్చారనమాట, మోటార్ది ఇచ్చారు. సో మనం మోటార్ సంగతి తర్వాత చూద్దాం, గ్రైండర్ సంగతి తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. దీనిలో మనకి యూజర్ మాన్యువల్ ఒకటి ప్రొవైడ్ చేశారనమాట ఈ బాక్స్లో, ఎలా వాడాలి ఏంటని చెప్పి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో అదేవిధంగా మనకి దీనిలో ఒక మోటార్ ఇచ్చారు. సో ఇది మనం చూసుకుంటే ఇది మనకి జార్, దీన్ని కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో ఒకసారి మనం క్విక్గా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఈ జార్స్ కెపాసిటీ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, హ్యాండిల్స్ ఇచ్చారా లేదా అని చెప్పి ఒకసారి మనం చెక్ చేద్దాం. సో ఓపెన్ చేస్తే కనుక మనకి ఇందులో మనకి ఓపెన్ చేయగానే మనకి ఇలా లిడ్స్ అయితే కనబడతాయి. దాంతోపాటు ఒక చిన్న జార్ ఒకటి, ఒక 1 లీటర్ జార్ ఒకటి, 1.5 లీటర్ జార్ అని చెప్పి 3 జార్స్ అయితే మనకి ఇచ్చారు. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ జార్స్ అనమాట. మనకి సెల్ఫ్ లాకింగ్ కూడా దీంతో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏంటంటే మనం ఒకసారి లిడ్ పెట్టి దాన్ని ఒకసారి రొటేట్ చేస్తే ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది అనమాట. ఇది మనకి జార్స్ అయితే లుక్ అయితే ఇలా ఉంది. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నా సరే చాలా బాగుంది. మంచి హ్యాండిల్స్ కూడా చాలా గ్రిప్ వచ్చి మంచి ఎర్గనామిక్గా ఉందన్నమాట. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంది ఈ జార్స్కి అయితే. ఇప్పుడు మనం ఒకసారి మన మోటార్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మిక్సర్ని చూద్దాం. సో ఒకసారి మిక్సర్ని ఓపెన్ చేస్తే కనుక మనకి మోడల్ చూస్తే మనకి ఎలా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది మనకి ప్యాకేజ్ కూడా ఇలా ఉంది. దీన్ని కూడా ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటో. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నాబ్ ఇచ్చారు, మనకి డిఫరెంట్ స్పీడ్స్లో మనకి గ్రైండ్ చేసుకోవడానికి. అదేవిధంగా మనకి 4 బుష్లు అయితే ఇచ్చారు, సక్షన్ బుషెస్ అనమాట. ఒకసారి మనం ప్లాట్ఫామ్ మీద పెట్టగానే అది గ్రిప్ గట్టిగా పట్టుకుంటుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ మనకి ఎక్స్ట్రా వైర్ ఉంటే కనుక దాని చుట్టూ చుట్టేసి చిన్న వైర్ కింద పెట్టుకోవడానికి మనకు ఒక స్లాట్ కూడా మనకి కిందనైతే ప్రొవైడ్ చేశారు. ఇది చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఈ మిక్సర్ గ్రైండర్. పైన చూసుకుంటే కనుక మనకి లాకింగ్ 2 లాక్ ఫెసిలిటీస్ ఇచ్చారనమాట. మనకి 2 సైడ్స్ ఉంటాయి అనమాట లాకింగ్. సో ఈ మోటార్ కింద ఈ లేబుల్ చూస్తే కనుక మనకి రాసి పెట్టింది ఫ్రెండ్స్. ఇది 750 వాట్స్ మోటార్. అదేవిధంగా ఇది 21,000 RPMతో మనకి రొటేట్ అవుతూ ఉంటుంది. నాన్ స్టాప్గా 30 మినిట్స్ వరకు నాన్ స్టాప్గా లోడ్ వేసినా సరే మనకి ఓవర్లోడ్ అవ్వకుండా ఆగకుండా ఫుల్గా రన్ చేసుకోవచ్చు అనమాట. అది ఈ లేబుల్ మీద మనకి రాసి పెట్టించాను. ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ మిక్సర్ గ్రైండర్. సో ఫ్రెండ్స్, ఒకసారి నేను గ్రైండ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికి గ్రైండింగ్ కెపాసిటీ ఎలా ఉందో మీకు చూపించడానికి, దీని నాయిస్ ఎలా ఉంటుందో చూపించడానికి. మనకి గ్రైండింగ్ అయితే పర్ఫెక్ట్గా అయింది ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఏంటంటే డిసప్పాయింట్ అవ్వకుండా చాలా బాగా అయింది. మిక్సర్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను గత 10 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. బట్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే దీనిలో మనకి కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుంది. బట్ అంతా 21,000 RPMలో తిరుగుతున్నప్పుడు ఆ మాత్రం నాయిస్ రావడం కామనే ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ మిక్సర్లో ఎలాంటి కంప్లైంట్ లేదు ఫ్రెండ్స్. ఓన్లీ కొంచెం నాయిస్ ఎక్కువ వస్తుందనే రీజన్ తప్ప ఇంకే కంప్లైంట్ మనకి ఈ మిక్సర్లో లేదు. పర్ఫెక్ట్ గ్రైండింగ్ మనకి లభిస్తుంది. బడ్జెట్లో మనకి 3,000 రూపీస్కి బడ్జెట్లో కూడా మనకి లభిస్తుంది ఫ్రెండ్స్. ఒక మంచి మిక్సర్ గ్రైండర్ 3,000 రూపీలో చూసుకోవాలంటే కనుక ఈ మిక్సర్ తీసుకోవచ్చు. సో నా వీడియో కనుక మీరు ఇన్స్టెంట్ అయితే కనుక ఒక లైక్ బటన్ కొట్టండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ చంద్ర సైనింగ్ ఆఫ్.